అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాటే మంత్రం. ఈరోజు నేను చదవబోయే కథ కొత్త జంట. రచన రెడ్డి గారి అమ్మాయి. కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ ఇంకొక 10 మందికి చేరుతుంది. మీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ కథను ఇంకొక 10 మంది చదవగలుగుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? కొత్త జంట. నిజమే లావణ్య, అంతా మన చేతుల్లోనే ఉంది. ఆమె అరచేతిని మెల్లగా నొక్కుతూ అన్నాడు పుష్కర్. అలా ఆమె చేతిని శుతిమెత్తగా నొక్కటంతో ఆమె మేను పులకరించింది. చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతికి లోనవటంతో తమలపాకు లాంటి ఆమె లేతాధరాలు మెత్తగా అదురుతూ పువ్వులా విచ్చుకున్నాయి. అలా విచ్చుకున్న ఆధరాలను తన పెదవులతో మెత్తగా స్పృశించిన పుష్కర్ మెల్లగా ఆమె నడుం మీద వంపులపై చెయ్యి వేసి మెత్తగా నొక్కటంతో ఆమె ఒంట్లో నరాలన్నీ ఒక్కసారిగా జివ్వుమన్నాయి. అతన్ని గట్టిగా తనకేసి హత్తుకుంది. తమకంగా కళ్ళు మూసుకుంది. అలా హత్తుకున్న ఆమెను ఇంకా గట్టిగా పొదివి పట్టుకొని మెల్లగా మంచం మీదకు చేర్చాడు. సన్నజాజి రెమ్మల్లాంటి ఆమె నాజూకైన నడుము మడతను తన చేతివేళ్లతో సుతారంగా మీటాడు పుష్కర్. మెత్తగా మూలిగి తమకంగా కళ్ళు మూసుకుందామె. చంద్రకిరణాలు సోకిన కలువల్ల విచ్చుకున్న ఆమె అధరాలు మరోసారి మెల్లగా తన పెదవులతో మూస్తూ ఆమె ఒంటి మీద ఎత్తుపల్లాలను ఆర్తిగా కొలవసాగాడు. అతను కోరుకున్న కొలతలు అనిపించడంతో తృప్తిపడ్డ అతను ఆమె శరీరంలోని భాగాలను ఇంకా ఎక్కడెక్కడో తాకుతూ ఆమెను రెచ్చగొట్టడంతో ఆ తీపి బాధ తట్టుకోలేని ఆమె అమాంతం అతన్ని తన మీదకి లాక్కొని ముద్దులతో ముంచెత్తింది. దాంతో రెచ్చిపోయిన అతను కోడెదూడ లాంటి ఆమె ఒంటి పరువాలపై అణువణువు తీపి ముద్దులతో ముద్రలు వేస్తూ మెల్లగా ఆమెను ఆక్రమించుకోవడంతో ఆ నవదంపతులు చలిమంటలోని వెచ్చదనాన్ని ఒకరి కౌగిలిలో మరొకరు రాత్రంతా ఎన్నోసార్లు అనుభవించారు. అలా ఎంతో ఆనందంగా ప్రతి రాత్రి ఓ తొలి రాత్రిగా సాగిపోతున్న వారి కొత్త కాపురంలో లావణ్య స్నేహితురాలు రమణి ఫోన్ కలతలు రేపింది. ఏమే లావణ్య, ఎలా ఉంది నీ కొత్త కాపురం? ఒకరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగింది లావణ్య చిన్ననాటి స్నేహితురాలు రమణి. చాలా బాగుందే, నవ్వుతూ సమాధానం ఇచ్చింది లావణ్య. అవును, మీ వారు ఆ టైంలో ఎలా ఉంటారు? కొంటిగా అడిగింది రమణి. చాలా హుషారుగా ఉంటారు. ఏం అలా అడిగావు? మీ వారు అలా ఉండరా? అడిగింది లావణ్య. ఇంకెక్కడి మా వారే, మేము విడిపోయి 2 నెలలు దాటింది. చాలా క్యాజువల్ గా చెప్పింది రమణి. అదేంటి అలా అంటావు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడిపోవడం బాధగా లేదు? అంది లావణ్య. బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, కొంతమంది మగవాళ్ళు అంతే. ముందు చాలా ప్రేమ నటిస్తారు, ఆ తర్వాతే అసలు రూపం బయట పెడతారు. మా ఆయన కూడా అంతే. వాళ్ళ కోరికలు తీరిపోతే చాలు, మన మనసులతో పని ఉండదు. కాస్త వ్యంగ్యంగా అంది రమణి. అబ్బా, కాస్త అర్థమయ్యేలా చెప్పవే బాబు అని లావణ్య అనడంతో, ఏం లేదే, అతనికి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే అన్నీ జరిగిపోవాలి. అబ్బా, నాకు మూడ్ లేదు అంటే చచ్చినా ఒప్పుకునేవాడు కాదు అని అంటున్న రమణి మాటలను మధ్యలోనే కట్ చేస్తూ, అది మంచిదే కదే, అయినా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి వేళాపాళ ఎందుకు? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కదా. ఏం నీకలా ఉండదా? అంది లావణ్య. ఎందుకుండదు? అయితే నీకో విషయం చెప్పనా? అతని పని అయిపోగానే ఓ పక్కకు వాలిపోతాడు. ఓ మాట ఉండదు, మంతి ఉండదు. అందుకే నాకు చిరాకేసి ఒకరోజు గట్టిగా నిలదీసి అడిగాను. అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా? నేను అంతే, నీకు ఇష్టం ఉంటే సహకరించు, లేకపోతే లేదు. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు అంటూ నా మనసుతో పని లేదన్నట్లు ఏవేవో మాట్లాడాడు. దాంతో నాకు చాలా బాధేసింది. ఇక అప్పటి నుండి అతను 1కి 2 సార్లు అడిగితే కానీ ఒప్పుకునేదాన్ని కాదు. దాంతో ఆయన నా మీద కోపంతో ఆఫీస్ కోలీగ్తో క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు. ఇక నేనంటే ఇష్టం లేనట్లు నా ముందే ఆమెతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటంతో అతనంటే అసహ్యం వేసింది. బ్రేకప్ చెప్పేశాను అని బాధగా అంటూ, చూడు లావణ్య, మగవాణ్ణి మన గుప్పెట్లో పెట్టుకున్నప్పుడే వాళ్ళు మన మాట వింటారు. నువ్వు కూడా మీ వారిని నీ గుప్పెట్లో ఉంచుకో, లేకపోతే మగబుద్ధి ఎప్పుడైనా మారుతుంది, జాగ్రత్త అంది. చూడు రమణి, అందరూ మగవాళ్ళు అలా ఉండరు, అది గుర్తుంచుకో. అయినా
ఇందులో నీ తప్పు చాలా ఉంది అని మరికొంతసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసిన లావణ్య ఆలోచనల్లో పడింది. పుష్కర్ కూడా అది అయిన వెంటనే పక్కకు తిరిగి పడుకుంటాడు. అంటే అతనికి తన మనసుతో పని లేదా, లేక ఇంకెవరైనా అతని మనసులో ఉన్నారా? అప్పుడప్పుడు ఆయనకి అర్ధరాత్రి పూట ఫోన్లు వస్తాయి. ఎవరు అని అడిగితే ఆఫీస్ కోలిగ్ అంటాడు. ఇంత అర్ధరాత్రి కోలిగ్ ఫోనా? నమ్మబుద్ధి అయ్యేది కాదు. ఏమో, రమణి చెప్పినట్లు మగవాళ్లను నమ్మలేము. ఎందుకైనా మంచిది ఆయనతో కాస్త బెట్టుగా ఉండాలి, అలాగే ఓ కంట కనిపెట్టి ఉండాలి అనుకుంది. అనుకోవడమే కాదు, తక్షణం ఆచరణలో కూడా పెట్టింది. పుష్కర్ ఆఫీసు నుండి వచ్చే సమయానికి చక్కగా ముస్తాబై తలలో 3 మల్లెపూలు తురుముకునే లావణ్య ఆ రోజు మామూలుగా ఉంది. అలసి వచ్చిన పుష్కర్ అప్పుడు ఆమెను అంతగా గమనించలేదు. అయితే ఆ తేడా అతనికి రాత్రి బెడ్రూమ్లో స్పష్టంగా తెలిసింది. ఏంటి లావణ్య, ఒంట్లో బాగాలేదా? పోనీ ఎవరైనా ఏమైనా అన్నారా? లేక మీ అమ్మా నాన్నలు గుర్తుకు వచ్చారా? ఎలాగూ ఓ వారం రోజుల్లో ఆషాఢం వస్తుంది. అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను బెంగళూరు ట్రైనింగ్కి వెళ్తాను అని ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు. అదేం లేదు అని పొడిపొడిగా సమాధానమిచ్చి లావణ్య అటు తిరిగి పడుకుంది. బెడ్రూమ్లో ఎప్పుడు తనకన్నా హుషారుగా ఉండే లావణ్య మొగబోయిన వేణలా మౌనంగా ఉండటం తట్టుకోలేకపోయాడు పుష్కర్. లావణ్య ఏం జరిగిందో చెబితే కదా నాకు తెలుస్తుంది. ఇలా మౌనంతో నన్ను బాధ పెట్టకు ప్లీజ్ అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. భర్త చేతి స్పర్శ తగలటంతో అంతవరకు ఎంతో నిగ్రహంతో ఉన్న లావణ్య మనసులో ఏదో మూల ఉన్న కోరిక ఆ నిగ్రహాన్ని జయించింది. మెల్లగా అతని వైపు తిరిగి తన శరీరాన్ని మాత్రం అతనికి అర్పించింది. అయితే మెల్లగా ఆమె మనసులో మాట తెలుసుకోవాలనుకున్న పుష్కర్కి నిరాశే మిగిలింది. పుట్టింటికి వెళ్లే ముందు వారం రోజులు లావణ్య అలా మూడీగానే ఉంది. భర్తకు సుఖాన్ని మనస్ఫూర్తిగా అందించలేకపోయింది. లావణ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త. వారం రోజులుగా నిన్ను ఎంత బతిమాలినా ఏం జరిగిందో చెప్పకుండా మూడీగా ఉన్నావు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. సర్లే, మనకు ఎలాగూ ఓ నెల్లాళ్ళు విడిగా ఉండటం తప్పదు. తిరిగి మనం కలుసుకునే రోజుకైనా నువ్వు మళ్ళీ నా లావణ్యలా ఉంటావని ఆశిస్తున్నాను. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ టేక్ కేర్ అంటూ ఆమె చేతిని మెత్తగా నొక్కి చెప్పి పుష్కర్ బాధగా బెంగళూరు ట్రైనింగ్కు వెళ్ళిపోవటంతో లావణ్య తన తండ్రితో పుట్టింటికి బయలుదేరింది. ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చొని టీవీ చూస్తున్న లావణ్యకి మాటి మాటికి పుష్కర్ అతను చేసే చిలిపి పనులు గుర్తుకు రాసాగాయి. రమణి చెప్పుడు మాటలు విని ఆయన్ని అనవసరంగా దూరంగా ఉంచుతూ ఎంతో ఇబ్బంది పెట్టాను. రమణి చెప్పిన దాంట్లో ఎంత నిజముందో తెలియదు, కానీ దాని పర్యవసానం మాత్రం ఇద్దరం అనుభవిస్తున్నాం. భర్తకు వెంటనే లొంగిపోతే ఇంకా జీవితాంతం చెప్పు కింద తేలులా మనల్ని అణిచిపెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే ముందు నుండి వాళ్లే మనకు లొంగేటట్లు చేసుకోవాలి. అలా జరగాలంటే తొలిరేయి నుండే బెట్టు చేస్తూ మగవాడికి అందనట్లు ఉంటే మగవాడు చచ్చినట్లు మన వెంటే కుక్క పిల్లలా తిరుగుతాడు. మనం గీసిన గీత దాటకుండా మనం చెప్పినట్లు నడుస్తాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీ ఆయన పక్కలోకి ఎప్పుడు రమ్మన్నా బెట్టు చెయ్యి, లేక ఏదో ఒక సాకు చెప్పి అందనట్లుండు. అప్పుడు చూడు, మీ ఆయన తప్పకుండా నీ మాట జవదాటడు అని ఆ రోజు రమణి చెప్పింది. పిచ్చిది, భర్తను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో అభంశుభం తెలియని ఆయన్ని దూరంగా ఉంచి తను బాధపడమే కాదు ఆయన్ని కూడా ఎంతో బాధ పెట్టింది. అర్థం పర్థం లేని అనుమానాలతో అపోహలతో రమణి ప్రవర్తించి ఉంటుంది. ఆ బాధపడలేకే ఆమె భర్త తెగతెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకున్నాడు. దాని కాపురం ఎలాగో చెడింది. ఇప్పుడు నా కాపురం పాడు చేయాలన్న ఆలోచనతో కావాలనే నన్ను రెచ్చగొట్టింది. పిచ్చిదాన్ని దాని మాయమాటల్లో పడి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. పాపం ఆయన ఎన్నోసార్లు సారీ చెబుతూ ఫోన్లు కూడా చేశాడు. అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు అమ్మా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో కదా అని బాధగా అనుకొని ఆమె ఆ రాత్రి వేళ చల్లగాలి కోసం డాబా మీదకు వెళ్ళింది. అయితే అప్పటికే ఆరుబయట తెల్లటి పండువెన్నెల్లో మంచం మీద అమ్మఒడిలో తలపెట్టుకుని నాన్న సరదాగా కబుర్లు చెబుతుంటే అమ్మ నాన్న మీదకు వంగి ఏదో చెబుతూ తిరిగి నవ్వుతూ అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టడం ఆ వెన్నెల్లో స్పష్టంగా కనిపించింది.
అహో, ఈ వయసులో కూడా వీళ్ళు ఎంతో చక్కగా నవదంపతుల్లా కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి నిన్న కాక మొన్న పెళ్లి అయిన తను మాత్రం రమణి మాటలకు మోసపోయి బెట్టు చూపించింది. తనతో పాటు బెంగుళూరు రమ్మని ఆయన పిలిచినా ఆషాఢం వంకతో తగుదనమ్మా అంటూ తన పుట్టింటికి వచ్చేసింది. దాంపత్యం అన్నది ఓ ఓటబావి లాంటిది. అనుభవిస్తున్న కొద్దీ ప్రేమ అనే ఓట ఊరుతూనే ఉంటుంది. కొత్త కుండలోని నీరు ఎంత తీయగా ఉంటుందో కొత్త కాపురంలో కూడా ఆలుమగల సాంగత్యం అంతే మధురంగా ఉంటుంది. అందుకే అనుమానాలతో కాకుండా ప్రేమానురాగాలతో బలపడిన దాంపత్యం ఎంతో తీయగా ఆనందంగా ఉంటుందంటారు. ఇప్పుడు అమ్మానాన్నలను చూస్తుంటే ఆ విషయం బాగా అర్థమవుతుంది. భర్త చెప్పినట్లు నడుచుకుంటూ అతని కోరికలు తీరిస్తే ఏ భర్త అయినా భార్య మాటకు విలువనిస్తూ ఆమె కనుసన్నల్లోనే అనునిత్యం మెలుగుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకోలేక అర్థం పర్థం లేకుండా మూర్ఖంగా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి ఇన్నాళ్ళు కొత్తావకాయ రుచిలా కొత్త కాపురంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించకుండా భర్తకి దూరమైంది. పుష్కర్ మంచివాడు, అర్థం చేసుకునే మనసుంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా తన మీద కోపంతో ఆయన ఇంకెవరితోనైనా అమ్మో ఊహించుకోవడానికే ఎంతో బాధగా ఉంది. పశ్చాత్తాపంతో లావణ్య వెంటనే భర్తకి ఫోన్ చేయడానికి మేడమెట్లు దిగింది. శుభం. ఎలా ఉందండి కథ? కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ఎలా ఉందో కామెంట్ పెట్టండి.